అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ లైవ్. సో ఒక 2 minutesలో మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఆల్రెడీ నేను మీకు టాపిక్ కూడా చెప్పాను. ఏదైతే పేరెంటింగ్ ఛాలెంజెస్ అట్ ద సేమ్ టైం కిడ్స్ మెంటల్ హెల్త్ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 2 minutes లైవ్ నోటిఫికేషన్ అందరికి వెళ్తుంది కాబట్టి ఒక 2 minutes తర్వాత ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఖచ్చితంగా పిల్లలకి ఫిజికల్ హెల్త్ బాగాలేకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ అందరికీ తెలుసు, కానీ మెంటల్ హెల్త్ బాగాలేకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది పేరెంట్స్ తెలియక అది పిల్లలకి పెద్ద కాంప్లికేషన్ వచ్చాక మా దగ్గర తీసుకొస్తున్నారు. అందుకే ఒక బేసిక్ అవేర్నెస్ కోసం ఈ లైవ్ చేస్తున్నాను. దయచేసి స్టే ట్యూన్. ఎట్టి పరిస్థితుల్లో లైవ్ మిస్ అవ్వద్దు. ఇంకొక 1 minute అందరికీ లైవ్ నోటిఫికేషన్ వెళ్ళాక మనం స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 1 minute ఆగి మనం స్టార్ట్ చేద్దాం. లెట్ మీ షేర్ ద లైవ్ ఆల్సో. జస్ట్ ఒక 1 minute అందరికీ లైవ్ నోటిఫికేషన్ వెళ్ళాక మనం స్టార్ట్ చేద్దాం. యా పీపుల్ ఆర్ జాయినింగ్ స్లోలీ. జస్ట్ ఒక 1 minute మన లైవ్ స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ మాత్రం ఇప్పుడు ప్రతి పేరెంట్కి ఇంపార్టెంట్. వీలైతే మీరు వీలైనంత మందికి షేర్ చేయండి. సో నా పేరు సుధీర్ సండ్రా. నేను సైకాలజిస్ట్గా పేరెంటింగ్ మెంటర్గా దాదాపుగా కొన్ని లక్షల మంది కుటుంబాలకి పేరెంటింగ్లో వచ్చే ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ మధ్య చాలా వరకు పిల్లల్లో తెలియకుండా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈరోజు దాని గురించి మనం మాట్లాడదాం. పిల్లలకి జ్వరం వచ్చిందని మీరు ఎలా చెప్తారంటే, హ్యాపీగా ఇలా పట్టేసుకుంటే ఫిజికల్గా మనకు తెలుసు, ఇలా పట్టుకోగానే జ్వరం వచ్చింది థర్మోమీటర్ పెట్టుకొని మనం చెక్ చేసుకుని ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, రైట్? అలాగే ఏదైనా దెబ్బ తగిలితే మీరు వెంటనే ఏం చేస్తారు? ఒకసారి చాట్ బాక్స్లో రాయండి. దెబ్బ తగిలిన వెంటనే మీరు తీసుకునే ఇనిషియల్ స్టెప్స్ ఏంటో ఒకసారి చాట్ బాక్స్లో రాయండి. హాయ్ దీపక్ గారు, తేజస్వి గారు, సింధూర గారు, హాయ్ అండి ఎవ్రీవన్. మీరు పిల్లలకి ఏదన్నా దెబ్బ తగలంగానే, అది గ్రౌండ్లో ఆడుతూ లేకుంటే బయట ఆడుకుంటూ దెబ్బ తగలంగానే ఫస్ట్ మీరు చేసే పనులేంటి? చాట్ బాక్స్లో రాయండి. రాజశేఖర్ గారు హాయ్ అండి. తేజస్వి గారు, నేను మీతో మాట్లాడాలండి. మీరు హ్యాపీగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి ప్లీజ్. యా హరికిషన్ అన్న, యా హాయ్ అన్న, నమస్తే. ఎస్, సో మీరు మామూలుగా పిల్లలకి దెబ్బ తగలంగానే మీరు వెంటనే ఏం చేస్తారు? అది చాట్ బాక్స్ రాయండి. ఎస్ దీపక్ గారు స్కోల్డింగ్ తిడతారంట. అలా కాదులేండి, మామూలుగా మాట్లాడుకుందాం. హరి అన్న హాయ్ అన్న. ఎస్, పసుపు పెడతారు, వెరీ గుడ్. ఫస్ట్ కింద పడి దెబ్బ తగలంగానే పసుపు పెట్టడమో లేకుంటే ట్యూమరిక్ ఫస్ట్ ఎయిడ్, వెరీ గుడ్ మానస గారు. పసుపు పెడతాం లేకుంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే, ఇది స్కూల్లో చెప్పేదానికంటే ఫస్ట్ మన అమ్మా నాన్న అలా చేశారు, వెంటనే మనం అలా చేస్తున్నాం. లేకుంటే మనకి ఫిజికల్గా ఏదైనా దెబ్బ తగిలితే ఎలా తీసుకోవాలో మనకు బాగా తెలుసు. కానీ సారీ టు సే దిస్, అదే పిల్లల్లో ఎప్పుడైనా వాళ్ళకి తెలియకుండా మానసికంగా ఏదైనా కుంగిపోయినప్పుడు, లేకుంటే వాళ్ళు ఏదైనా బులింగ్కి గురైనప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా సైకలాజికల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారో చాలా మంది పేరెంట్స్కి తెలియట్లేదు. జ్వరం రాగానే తీసుకెళ్లి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు, లేకుంటే ఫిజికల్గా ఏదైనా బాగాలేకుంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ పిల్లలు ఈ మధ్య సైకలాజికల్గా చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నారు. ఫిజికల్గా ఏదైనా తగిలినప్పుడు మనకి ఫస్ట్ ఎయిడ్ బాగా తెలుసు, కానీ మానసికంగా ఏదైనా జరిగినప్పుడు అది ఎలా ఐడెంటిఫై చేయాలో ఈరోజు ప్రతి పేరెంట్కి అర్థమయ్యే రీతిలో నేను కొన్ని టిప్స్ చెప్తానండి. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, మీ పిల్లల్ని మీరు హెల్దీగా చూసుకోవాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు. కానీ ఆ హెల్దీలో చూసుకోవాలని చెప్పి ఫిజికల్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకున్నారు తప్ప, అన్నిటికంటే క్రూషియల్ ఇప్పటికీ హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి స్టంట్ వేయడమో లేకుంటే ఆపరేషన్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. కానీ బ్రెయిన్లో ఏదైనా సైకలాజికల్ ఇష్యూ వస్తే అది ఖచ్చితంగా మళ్ళీ రీవైరింగ్ చేసి, రీవైరింగ్ అంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి థెరపీస్ ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా రిస్కీ ప్రాసెస్. దాని బదులు ముందే జాగ్రత్త పడితే చాలా మంచిది కదా. అందుకే ఈరోజు మీకు నీట్గా అసలు పేరెంట్స్గా మీరు పిల్లల్లో వచ్చే బిహేవియర్ చేంజెస్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎప్పుడైనా సైకలాజికల్గా లో అనిపించినప్పుడు మీరు ఈజీగా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే, మనకి పెద్ద పెద్ద జబ్బులు కూడా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే దానికి ఎలా అయితే మనం
క్యూర్ ఈజీగా అవుతుందో, వాళ్ళని బయటికి ఎలా తీసుకురాగలుగుతామో, సైకలాజికల్గా కూడా పిల్లల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు లో అయినప్పుడు మీరు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. అందులో ఫస్ట్, నార్మల్గా చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, వస్తుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోకండి. మీకు పిల్లలు లేకపోయినా మీరు జనరల్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ చేయండి. మీరు పిల్లల్ని పెంచుతున్నారా, అంటే పిల్లల్ని గ్రో చేస్తున్నారా, లేదా మీ కలల్ని వాళ్ళ ద్వారా గ్రో చేస్తున్నారా? ఏమనుకోకండి, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మీరు పిల్లల్ని గ్రో చేస్తున్నారా? ఓకే, మీ పిల్లల్ని ఇంట్లో హ్యాపీగా హెల్దీ ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నారా, లేదా మీ కలలు అనే ఆస్పిరేషన్స్ని త్రూ యువర్ చైల్డ్ పెంచుతున్నారా? ఈ క్వశ్చన్ మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చిన్నప్పటి నుంచి వాడిని ఒక ఇంజనీర్గా చూడాలి, వాడిని ఒక డాక్టర్గా చూడాలి, వాడిని ఒక కలెక్టర్గా చూడాలి అని చెప్పి సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు కదా. అలా వాడికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, వాడు బాగా సెటిల్ అవ్వాలి, వాడు బాగా సెటిల్ అవ్వాలి, వాడు బాగా సెటిల్ అవ్వాలని చెప్పి పిల్లలు సెటిల్ అవ్వాలనేది 200% ఒక పేరెంట్ ఆస్పిరేషన్, రియల్లీ గుడ్. కానీ చాలా మందికి తెలియని విషయం అంటే, తెలియకుండా మన డ్రీమ్స్ని, మన ఆస్పిరేషన్స్కి ఇప్పటికీ పిల్లల మీద రుద్దుతున్నారు, పిల్లల్ని అలా గ్రో చేస్తున్నారంటే ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? మీ ఇంట్లో జరగకపోవచ్చు, సమాజంలో ఇప్పటికీ అదే విషయం జరుగుతుంది. దానివల్లే సైకలాజికల్గా పిల్లలకి ఇంతకుముందు లేని ఎంగేజ్లో స్ట్రెస్, ఎంగేజ్లో డిప్రెషన్, ఎంగేజ్లో యాంగ్జైటీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే రీజన్ వాళ్ళకి కొన్ని సైకలాజికల్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటేంటి తెలుసా? ఒకటి అకాడమిక్ ప్రెషర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఇది అకాడమిక్ ప్రెషర్. ఇంతకుముందు మన అదృష్టం, ఎవరైతే ఒక 10 ఏళ్ల క్రితం చదువు పూర్తి చేసి కంప్లీట్ చేశారో నిజంగా వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళామా, సాయంత్రం బ్యాగ్ ధరించుకుని ఇంటికి వచ్చామా, పెద్ద ట్యూషన్లు ఈ మాటలన్నీ ఉండేవి కాదు. హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేది. పైగా టీచర్లు కూడా పాఠాలతో పాటు డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని చేపిస్తుంటే చాలా బాగుంది. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్, ఏదో కొన్ని టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తప్ప మిగతావన్నీ కూడా ఎలా తెలుసా, కంప్లీట్ గా ఏదైతే సిలబస్ ఉందో అది మాత్రం చెప్పుకుంటూ వెళ్తున్నారు తప్ప మిగతా వాల్యూస్, ఎంజాయ్మెంట్ ఇవేమి ఉండట్లేదు. దానివల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందుకే అకాడమిక్ ప్రెషర్ అని చెప్పాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ సీట్ రావాలి, ఈ ర్యాంక్ రావాలి, ఇదని చెప్పి వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా కంపారిజన్స్. మీరు చెయ్యట్లా కానీ పిల్లలే ఎంగేజ్ లో సోషల్ మీడియాకి వెళ్ళడం వల్ల, అరే వాళ్ళ ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్ళింది, వాళ్ళ ఫ్యామిలీ వేరే కంట్రీ ట్రిప్కి వెళ్ళారు, వాళ్ళు ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్ళారని చెప్పి సోషల్ మీడియా కంపారిజన్స్ పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటి తెలుసా? ఏమనుకోకండి, పీర్ ప్రెషర్. చిన్న అంటే ఫ్రెండ్స్ నుంచి వచ్చే మాటలు కూడా పిల్లల్ని మానసికంగా ఎఫెక్ట్ చేస్తుంది. నాలుగోది, ఫస్ట్ది అకాడమిక్ ప్రెషర్. వెరీ గుడ్ తేజస్వి గారు, బ్రతకడానికి ఉంటే చాలు. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు కదా. అందరూ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి పిల్లల స్థాయిని మించి పిల్లల మీద భయంకరమైన ఒత్తిడి బట్టి షేప్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చి అకాడమిక్ ప్రెషర్, సెకండ్ వచ్చి సోషల్ మీడియా కంపారిజన్ వల్ల, థర్డ్ వన్ వచ్చేసి పీర్ ప్రెషర్ వల్ల, ఫోర్త్ వన్ బులియింగ్ కానీ స్కూల్లో చిన్న మాటల వల్ల కూడా సైకలాజికల్ గా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. రెండోది ఎమోషనల్ నెగ్లెక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ నెగ్లెక్ట్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మనం మాట్లాడబోయేది. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో మన పక్కన నలుగురు స్నేహితులు ఉంటే, ఒకవేళ నా ఫేస్ లో డల్ అనిపించి, లేకుంటే నేను ఏదైనా మూడ్ ఆఫ్ లో ఉంటే పక్కన ఫ్రెండ్ వచ్చి, ఏరా మూడ్ ఆఫ్ లో ఉన్నాడు, ఏమైంది, అరే వీడెందుకు డల్ గా ఉన్నాడు చూడండి రా అని చెప్పి నా ఫేస్ రీడింగ్ ని బట్టి, నా ఎమోషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చే విధంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, నా బాధని ఐడెంటిఫై చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పక్కన చెప్పేయడానికి ఎవరు లేక ఆ ఎమోషనల్ నెగ్లెక్ట్ అనేది కూడా పిల్లల మీద సైకలాజికల్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ 5 కారణాల వల్లే పిల్లలు సైకలాజికల్ గా వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సార్ అలాంటప్పుడు మేము అసలు పిల్లల్లో అది వాళ్ళని ఎఫెక్ట్ చేసిందని ఎలా ఐడెంటిఫై చేయాలి? నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఒకవేళ నిజంగా ఇది కనుక మీకు హెల్ప్ అవుతుందంటే మాత్రం వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఇంటెన్షన్ ఏంటి తెలుసా? ఇది నేను దాదాపుగా మొన్నటిదాకా 2 ఇంటెన్షన్లు పెట్టుకున్నారు. 2 కళలతో బ్రతుకుతున్నారు. ఒకటి సూసైడ్ రేట్ తగ్గించాలని, ఇండియాలో సూసైడ్ రేట్ తగ్గించాలని ఒక కళ. రెండోది ఓల్డేజ్ హోమ్స్ లేకుండా చేయాలని పిల్లల దగ్గర నుంచే తల్లిదండ్రుల యొక్క వాల్యూ చెప్తూ వస్తున్నాను. సెకండ్, ఇప్పుడు మూడోది స్టార్ట్ చేశాను. మూడో గోల్ ఇదే లైఫ్ లో ఫస్ట్ టైం ఒక లైవ్ ద్వారా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని సెషన్స్ లో చెప్పాను కానీ మూడోది చెప్తున్నా. సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించాలని నా కోరిక. సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించాలని.
ఇంతకుముందు సైకాలజిస్ట్ అవసరం రాలేదంటే కుటుంబ వ్యవస్థ అంత గొప్పగా ఉండింది, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండేది కాదు, అంత గొప్ప సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు నాకు కేసులే కావాలంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తా, నేనున్నారండి కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పి రోజు నేను అదే దరువేయచ్చు. మీరు ఎక్కడ కూడా నా కౌన్సిలింగ్ డేట్స్ ఇవి అని చెప్పి నేను ఎక్కడో రేర్గా ఎప్పుడో ఒక్కప్పుడు పెడతాను తప్ప అసలు నేను పెట్టను కూడా పెట్టను. ఎందుకంటే సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? అంతే కదా. ఆరోగ్యంగా ఉండడం అందరికీ ముఖ్యం కదా, అందులో మానసిక ఆరోగ్యం అందరికీ ముఖ్యం. పిల్లలకు అదే కదా మీరు కోరుకునేది. మా దగ్గరికి రాకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. నేనైతే నా థర్డ్ డ్రీమ్ ఏంటంటే సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్ బాలదోర గారు. ఆ రోజుల్లో పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ మంచి చెడు చెప్పేవాళ్ళు, బట్ నో డేస్ దెర్ ఇస్ నో కంబైన్డ్ ఫ్యామిలీస్. అదేనండి, ఇవన్నీ లేవు కాబట్టే మేము ముందుకు రావాల్సి వచ్చింది. అర్థమైందా? ఇంతకుముందు సంపూర్ణమైన ఆహారం అంటే ఎలా అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ తింటున్నారు కాబట్టే పెద్దగా డాక్టర్ల అవసరం రాలేకుండా ఉన్నది. ఇప్పుడు జంక్ ఫుడ్లు ఇవన్నీ తింటున్నాం కాబట్టి మనకి డాక్టర్లు హాస్పిటల్ అవసరం వస్తుంది. అర్థమైందని చెప్పేది. సో అలా భవిష్యత్తులో మీ పిల్లలకి మానసిక సమస్యలు రాకుండా ఉండడానికి ఇప్పుడు మీకు ఒక అవగాహన కోసం ఇది చెప్తున్నాను. సో సార్, పిల్లల్లో ఇప్పుడు మీరు 5 పాయింట్స్ చెప్పారు, దీనివల్ల వాళ్ళ మీద మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను. కానీ ఆ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయింది ఎలా తెలుసుకోవాలి సార్ అని అనుకుంటే, ఫస్ట్ వన్ సడన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్. పిల్లల్లో సడన్ చేంజ్ మీకు కనపడుతుంది బిహేవియర్లో ఈజీగా. అంటే అప్పటిదాకా యాక్టివ్గా ఉండే పిల్లలు కాస్త స్లోగా డల్ అవ్వడం, అప్పటిదాకా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలన్నా ముందుకొచ్చి ప్రెజెంట్ చేయాలనుకునే వాళ్ళు కాస్త స్లోగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు అది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎంత ఈజీగా అంటే, అరే ఇప్పటిదాకా వీడు ఈ మధ్యంతా ఎందుకు వీడు డల్గా ఉన్నాడు, ఈ మధ్యంతా ఎందుకు పెద్దగా మాట్లాడలేదు, ఈ మధ్యంతా ఎందుకు పెద్దగా నవ్వట్లేదు అనే విధంగా బిహేవియర్లో చిన్న మార్పు వస్తుంది. సెకండ్ది, ఎక్కువ యాంగర్ కానీ ఎక్కువ స్టబర్న్గా కూడా తయారవుతారు. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతుంది. నాకు వద్దని అమ్మా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తావు, అసలు ఏం కావాలి నీకు, నన్ను ఇరిటేట్ చేయబాకు, నన్ను వదిలే కొద్దిసేపు అని చెప్పి తెలియకుండా ఒక యాంగర్ స్టేట్కి స్టబర్న్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ది బిహేవియర్ చేంజ్ అవుతుంది, సెకండ్ది ఎమోషనల్ బర్స్ట్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, థర్డ్ది ఐసోలేట్ అవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే నన్ను ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేను ఒక్కనే ఉంటా అని చెప్పి ఫంక్షన్లకు రాకుండా ఇంకెక్కడికి రాకుండా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అర్థమైంది ఇక్కడ దాకా? ఫస్ట్ది బిహేవియరల్ చేంజ్ ఎక్కువ కనపడుతుంది, సెకండ్ది వాళ్ళ కోపం కానీ స్టబర్న్ కానీ కొద్దిగా చిరాకు అదంతా ఎక్కువ అవుతుంది, థర్డ్ది సింపుల్గా ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఎవరితో పెద్ద కలవకుండా ఇలా ఇష్టపడతారు. నాలుగోది, ఇది మాత్రం బిగ్గెస్ట్ సైన్, బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటి తెలుసా? ఐఎమ్ యూజ్లెస్, నేను దేనికి పనికిరాను, ఐఎమ్ వర్త్లెస్, నేను అసలు వేస్ట్ అండి అని చెప్పి వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటూ వాళ్ళ వర్త్ వాళ్ళకి తెలియకుండా లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చాలాసార్లు నాకు వేస్ట్, నేను దేనికి పనికిరానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలా అన్నారు అంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ హై టైమ్ టు అండర్స్టాండ్ దేర్ బిహేవియర్. ఓకే, ఇది నాలుగోది, లో సెల్ఫ్ ఎస్టీమ్. ఐదోది నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్, నాకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, నేను ఇక్కడి నుంచి ఉండను అని సూసైడల్ టెండెన్సీ థాట్స్ కానీ లేకుంటే అది బెదిరించడానికైనా భయపడడానికైనా ఏదైనా సరే అలాంటివి కనుక అంటూ ఉన్నారంటే మాత్రం ఇట్స్ హై టైం. ఓకే, నెక్స్ట్ ఆరోది, నాకు తెలియకుండా ఒక యాంగ్జైటీ ఫీలింగ్లో నాకు గుండె బరువు ఎక్కినట్టు అనిపిస్తుంది, కడుపులో అంతా లైక్ కడుపు నొప్పిగా అనిపించడం కానీ లేకుంటే ఏదో కడుపులో ఒక భయంలాగా అనిపిస్తుంది అనే సందర్భాలు ఎప్పుడైనా పిల్లలు చెప్పినా కూడా దాన్ని జాగ్రత్త చూడండి. అర్థమైందా? ఇప్పటిదాకా చెప్పిన ఈ సిమ్టమ్స్లో ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఒక్క నిమిషం కామెంట్ ఏదో వచ్చి. సో ఇవి వరకు ఫస్ట్ మీ బేసిక్ సిమ్టమ్స్. సార్ దీనికి మేమేం చేయాలి, ఒకవేళ ఇలా జరిగినప్పుడు ఏమేం చేయాలి? అలా జరిగినప్పుడు భవిష్యత్తులో ఇటువంటివి మీ పిల్లల్లో జరగకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ ఏం చెప్పాను, ఏ కారణాల వల్ల జరుగుతుందో చెప్పాను. దాని తర్వాత జరిగే బిహేవియరల్ చేంజెస్ ద్వారా మీ పిల్లలు మానసికంగా ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నారు లేదా ఎలా చేయాలో మీకు చెప్పాను. ఓకే, థర్డ్ వన్, సార్ ఇప్పుడు అసలు అలా ఉండకుండా ఉండాలంటే మాకు ఈజీగా వాళ్ళతో బాండింగ్ పెంచుకొని వాళ్ళు మాతో ఓపెన్ అప్ అయి చెప్పాలి అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ వన్ ఏంటిది? మీకు అర్థమైతే ఓకే. ఏంటిది? కనెక్ట్ అవ్వండి.
నాతో కాదు, మీ పిల్లలతో కనెక్ట్ అవ్వండి. ఈరోజు చాలా మంది సార్ మేము ఇంట్లోనే ఉంటున్నాం సార్, భలే వాళ్ళే మేము కనెక్ట్ అయ్యి ఉంటున్నాం అని అనుకుంటున్నారు తప్ప ఈరోజు చాలా మంది డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారు. నేను ఇదే విషయం యుఎస్లో వెళ్ళి పేరెంటింగ్ సెషన్ చేసిన, డిఫరెంట్ గుజరాత్కి వెళ్ళి పేరెంటింగ్ సెషన్ చేసిన, ఇక్కడ పేరెంటింగ్ సెషన్ చేసిన, ఎక్కడ చేసినా నాకు వచ్చి యూనిక్ ఆన్సర్ ఏంటంటే, అవును సార్ ఎందుకు ఈ మధ్య మాకు పిల్లలకి మధ్య గ్యాప్ పెరిగిపోయిందని. దాన్నే జనరేషన్ గ్యాప్ అంటాం. ఎంతమంది ఈ విషయం ఒప్పుకుంటారు? సార్ ఏంటో సార్ అంటే మా మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడో తెలియకుండా అటు సోషల్ ప్రెషర్ అవడం వల్ల, లేకుంటే అటు మిగతా డిస్ట్రాక్షన్స్ వల్ల గేమ్ ఆడాలి, మొబైల్ చూడాలి, ఎక్కువగా టీవీ చూడాలి, ఇలాంటివన్నీ అనిపిస్తున్నప్పుడు మేము ఎప్పుడైతే వద్దు అని చెప్తామో ఎక్కడో మేము వాళ్ళకి శత్రులాగా తయారవుతున్నాం, ఎక్కడో డిస్కనెక్ట్ అవుతున్నారు సార్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? చంద్రిక గారు కనెక్షన్, యా రియల్ అండి, కనెక్షన్ ఫస్ట్ పెంచుకోవాలి. దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆ కనెక్షన్ పెంచడానికి ఈరోజు మన టాపిక్. దయచేసి ఒక పేరెంట్గా మీరేం చేయాలో నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించడానికి అది ఎవరి వల్ల సాధ్యం అంటే గ్రాండ్ పేరెంట్స్ లేరు కాబట్టి పేరెంట్స్ చేతైనా సాధ్యం చేపించాలి. అంతే కదా, డబ్బులు కట్టి మరి మా దగ్గర రావడం ఎందుకండి? పేరెంట్స్గా మీరే సాల్వ్ చేస్తే బాగుంటుంది కదా. రాధా గారు వాళ్ళు చెప్పేది వినాలి. అందుకే ఫస్ట్ నేను చెప్పింది కనెక్షన్ పెంచుకోవాలి. ఆ కనెక్షన్ పెంచుకున్న మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? డైలీ 10 minute పేరెంటింగ్ అని ఒక ఫార్ములా వస్తుందండి. డైలీ 10 minute పేరెంటింగ్, డైలీ 10 minutes. రోజంతా ఉండి డిస్కనెక్ట్ అవ్వడం కంటే 10 నిమిషాలు కనెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? షో మీ యువర్ థమ్స్ అప్. ఎస్ సార్ బాగుంది, ఎస్ సార్ బాగుంది, రెడీ అని చెప్పి చాట్ బాక్స్లో రాయండి, రెడీ అని చాట్ బాక్స్లో రాయండి. 10 నిమిషాలు పేరెంటింగ్ ఇంటరాక్షన్ ఉంటే దానివల్ల రోజంతా మీరు లేకపోయినా ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ అని టైప్ చేయండి. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. డైలీ 10 minute పేరెంటింగ్ అంటే స్కూల్ నుంచి రాగానే స్కూల్లో విషయాలు అడగకుండా వయసుకు తగ్గట్టుగా వాళ్ళతో వాళ్ళ మైండ్తో కనెక్షన్ ఎలా ఏర్పరచాలి, అది మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, అది మనం మాట్లాడేటప్పుడు మన టోన్ ఎలా ఉండాలి, అది మనం మాట్లాడేటప్పుడు ఏ కాన్వర్జేషన్తో స్టార్ట్ చేయాలో వయసుకు తగ్గట్టుగా నేర్పిస్తానంటే ఎంతమంది అది నేర్చుకుందని రెడీగా ఉన్నారు? సీరియస్ చెప్తున్నానండి. ఇప్పుడు 2వ క్లాస్ పిల్లలతో మాట్లాడేటప్పుడు మన టోన్ కానీ, వాయిస్ కానీ, పిచ్ కానీ, ఎమోషన్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ వేరేలాగా ఉండాలి. ఒక 6th క్లాస్ పిల్లడితో మాట్లాడేటప్పుడు, 8th క్లాస్ పాపతో మాట్లాడేటప్పుడు ఏజ్ వైజ్గా అలా అని చెప్పి మిమ్మల్ని ఫ్రెండ్గా ఉండమని చెప్పట్లేదు, పేరెంట్గానే ఉండండి, కానీ అది బాండింగ్ పెంచే విధంగా ఉండాలి. అది ఎలా అనేది నేను లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఫస్ట్ది అయితే కనెక్షన్. సెకండ్ది నాన్ జడ్జ్మెంటల్. ఫస్ట్ది మీరు రెడీ అన్నారు కదా, దాని ఆప్షన్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. సెకండ్ది నాన్ జడ్జ్మెంటల్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదన్నా కొద్దిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు వెంటనే వెళ్ళి అనుకున్నా నువ్వు ఇలాగే చేస్తావు, ప్రతిసారి ఇలాగే చేస్తావు, నీ అంత అని చెప్పి మీరేదో పెద్ద కరెక్ట్ చేయాలని చెప్పి వెంటనే వెళ్ళి ఆర్కెస్ట్రా లేకండి. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు పూర్తిగా వినండి. ఓ నీకు అలా అనిపిస్తుందా అప్పుడప్పుడు, నాన్న నాకు ఇది చేయలేని అనిపిస్తుంది, నా వల్ల కావట్లేదు, ఓకే నాన్న ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రీథింక్, ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం ఏంటి అని. నాన్ జడ్జిమెంటల్ కాకుండా ఓపెన్ కాన్వర్సేషన్ కోసం చూడండి. అర్థమైంది? సెకండ్ పాయింట్, నాన్ జడ్జిమెంటల్ కాకుండా ఓపెన్ కాన్వర్సేషన్ కోసం చూడండి. ఓకే, సెకండ్. థర్డ్ వన్, కంపారిజన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించండి. ఎట్టి పరిస్థితుల్లో కంపారిజన్ చేయొద్దు. కానీ ఎలా కంపేర్ చేయాలో నేను చాలా వీడియోస్ చెప్పాను. పక్క వాళ్ళతో కంపేర్ చేయకుండా ఎలా కంపేర్ చేయాలో నేను చాలా వీడియోస్ చెప్పాను. కంపారిజన్ చేయండి, కానీ పక్క వాళ్ళతో కాకుండా ఎలా కంపారిజన్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇది థర్డ్ వన్. ఇంకా లాస్ట్ది ఫోర్త్ వన్, ఏది లేకుంటే అప్పుడు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి, అంటే నా లాంటి వాడి దగ్గరికి అప్పుడు రండి. కానీ ఫస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ దగ్గరే సాల్వ్ చేసే విధంగా చూడండి. సార్ నిజంగా ఆ కాన్వర్సేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఆ 10 minute పేరెంటింగ్లో మేము ఏం చేయాలి, వీటి గురించి మీకు పూర్తిగా తెలియాలంటే గెట్ రెడీ. మెగా పేరెంటింగ్ వెబినార్, ఫ్రీ వెబినార్. ఇది కేవలం జూలై 6వ తారీఖు మాత్రం, ఫస్ట్ వెబినార్ మాత్రం ఫ్రీ. దాని తర్వాత వెబినార్స్ అన్ని యూనిట్ టు పే ఫర్ దట్. ఈ ఫస్ట్ వెబినార్ మాత్రం మీకు ఫ్రీ. ఒకవేళ మీకు కావాలి అంటే మాత్రం హ్యాపీగా ఆ వెబినార్ రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ వెబినార్ మాత్రమే ఫ్రీ, ముందే చెప్తున్నాను, ఫస్ట్ వెబినార్ మాత్రం ఫ్రీ. జూలై 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకి. అసలు పేరెంటింగ్లో ఇప్పుడు జనరేషన్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అవి ఎన్నున్నాయి అసలు? అవును, నేను ఒక విషయం చెప్తాను.
ఇది నేను చాలాసార్లు చెప్పాను. 11-12 వరకు కుర్రాళ్ళు పిల్లలు అమ్మాయినా అబ్బాయినా బాగుండి 15 16 ఒక జబ్బు వస్తుంది అని తెలిస్తే ఆ జబ్బుని ఆ ఏజ్లో ఐడెంటిఫై చేయకపోతే జబ్బు అనగానే మళ్ళీ ఫిజికల్ హెల్త్ కాదండి, కొన్ని మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఉన్నాయి. అవి కొంత ఏజ్ తర్వాతే స్టార్ట్ అవుతాయి. అది సిజోఫ్రేనియా కానీ ఇలాంటివన్నీ టీనేజ్లోకి వచ్చాకే స్టార్ట్ అవుతాయి. అవి మనం ముందే తెలుసుకోకపోతే పిల్లల ఫిజికల్ హెల్త్ గురించి ఎంత జాగ్రత్త పడుతున్నారో నెక్స్ట్ జన్ అంతా మీరు తెలుసుకోవాల్సింది. పిల్లల మానసిక అర్థమైందా మెంటల్ హెల్త్ గురించి కూడా మీరు అంతే ట్రైన్ అవ్వాలి. లేదా నా దగ్గరికి వచ్చి రోజు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారంటే తీసుకోండి. అలా కాకుండా ముందే మీరు ట్రైన్ అయితే బాగుంటుంది కదా. దానికోసం నేను చెప్తున్నా, నెక్స్ట్ వెబినార్ 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకి, ఇంకా 2 days మాత్రం. ఈరోజు 4th, 6th రోజు సాయంత్రం 6 గంటలకు వెబినార్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు సింపుల్గా చేయాల్సింది, ఇప్పుడు నేను ఇక్కడ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు హ్యాపీగా లింక్ క్లిక్ చేయండి. లేదా 799330 నెంబర్ కూడా నేను వీలైతే నేను టైప్ చేస్తాను, ఆ డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ పెడతాను. మీరు ఇమీడియట్గా వెళ్ళి వెబినార్కి రిజిస్టర్ చేసుకోండి. 7993021547. ఐ రిపీట్ వన్స్ అగైన్, 7993021547. సారీ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. 7993021547. 1547. ఎవరన్నా చాట్ బాక్స్లో ఈ నెంబర్ రాయొచ్చు. 7993021547. ఈ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు లింక్ వస్తుంది, దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఈ రిజిస్టర్ అయ్యి జూలై 6వ తారీఖు వెంటనే ఆదివారం సాయంత్రం మీ క్యాలెండర్ బ్లాక్ చేసుకుని ఆ రోజు అక్కడికి వచ్చి కూర్చోండి. కంప్లీట్గా 2 hours పాటు పేరెంటింగ్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎంతమంది విన్నారు? వింటే ఎస్ అని రాయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎంతమంది విన్నారు? ఎస్ అని రాయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు నేను చేసేది అదే. నిజంగా చెప్తున్నాను, నేను మానసిక సమస్యలన్నీ చెప్పేసి మీరందరూ మా దగ్గర ట్రీట్మెంట్ రండి అని చెప్తే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఒక సైకాలజిస్ట్ మీద డిపెండ్ అవ్వడం కంటే మిమ్మల్ని ఇండిపెండెంట్గా ట్రైన్ చేయడమే నాకు ముఖ్యం. ప్రతి పేరెంట్ని ఇండిపెండెంట్గా లక్ష్మి గారు అది నెంబర్ కొద్ది తప్పండి. 7993021547. 799302 మానస గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. 7993021547. ఐ థింక్ మానస గారు నెంబర్ పెట్టారు. ఒక్క నిమిషం, పిన్ కామెంట్ పెట్టానండి. ఐ థింక్ ఎవరిది పిన్ అయిపోయింది ఇక్కడ. మానస గారు కామెంట్ పిన్ చేశాను, అక్కడ మీకు నెంబర్ వస్తుంది. ఈ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతాను, డోంట్ టేక్ మీ రాంగ్. ఎంతమంది సృజన గారు ఆ నెంబర్ కొద్ది తప్పండి, ఒకసారి చూసుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు మీరు ట్రైన్ అవ్వడానికి? మీరు నేర్చుకోండి. మా దాకెందుకు, మీరు నేర్చుకోండి హ్యాపీగా. ఓకే, 7993021547. మీకోసమే స్పెషల్గా ఈ వెబినార్ ప్లాన్ చేశాను. వీలైనంత మంది పేరెంట్స్ కూడా షేర్ చేయండి. ఈ వెబినార్ ఖచ్చితంగా ప్రతి పేరెంట్కి ముందు జాగ్రత్తగా ఫిజికల్ హెల్త్ కోసం డాక్టర్స్ కూడా చాలా వరకు ఈ మధ్య వీడియోస్ తీసుకుని అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. ఒక సైకాలజిస్ట్గా ఈరోజు మీకోసం ఇదే అవేర్నెస్ కల్పించడానికి వచ్చాను. ఓకే, ఆల్రెడీ మీకు చాట్ బాక్స్లో చాలా మంది నెంబర్ పెడుతున్నారు. ఆల్రెడీ మానస గారు సిహెచ్ అనే కామెంట్ నేను పిన్ చేసి పెట్టాను. అలాగే ఈ వెబినార్ ఈ లైవ్ అయిపోయాక పైన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆదివారం రోజు సాయంత్రం అన్ని పనులు ఉన్నా కూడా వీలైనంత వరకు దాన్ని పక్కన పెట్టి, లేకుంటే అది టైం అడ్జస్ట్ చేసుకొని సాయంత్రం 6 నుంచి 8 వరకు 2 గంటలు మాత్రం మిస్ అవ్వకుండా కూర్చోండి. అసలు పేరెంటింగ్లో ఇప్పుడు జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, రోజు మా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చేవన్నీ ఆ 4 గోడల మధ్య విని అరే దీనికి ప్రాబ్లంతో మా దగ్గరికి రాకంటారా, ముందే మీకు అవేర్నెస్ కల్పిస్తామని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. గుర్తుపెట్టుకోండి, సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించాలంటే పేరెంట్స్ అందరూ మరో సైకాలజిస్ట్ లాగా తయారవ్వాలి. అంతేనండి, సింపుల్గా. పేరెంట్సే ఆ మానసిక సమస్యల్ని ప్రాపర్గా అడ్రస్ చేసి పిల్లలకి సరైన మార్గదర్శిగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇది సెల్ఫిష్ అనుకున్నా నేనేం చేయలేను. ఓకే, సో లెట్స్ మీట్. ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ, కారణాలు ప్లస్ బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉంటాయి, మీరేమేం చేయాలి, ఈ 3 విషయాలు నేను అడ్రస్ చేశాను. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే వీలైనంత మంది పేరెంట్స్కి మీ వాట్సాప్ స్టేటస్లోనో లేకుంటే ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక్క పేరెంట్ అయినా
రేపటి రోజున పిల్లలు మానసిక సమస్యకి వెళ్ళే లోపల ఈ బిహేవియర్ చేంజెస్ కనపడంగానే వాళ్ళు కనుక రెస్పాండ్ అయితే ఒక్క పిల్లాడి భవిష్యత్ అయినా మీ షేర్ వల్ల బాగుపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అంతే కదా, మీరు షేర్ చేసిన తర్వాత ఒక పేరెంట్ చూసి వాళ్ళ లైఫ్లో అదొక టర్నింగ్ పాయింట్ లాగా అయితే దాని క్రెడిట్ మీకే వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. సండే ఈవినింగ్ 6 o'clockకి మర్చిపోవద్దు. July 6 సండే ఈవినింగ్ 6 o'clockకి ఫస్ట్ వెబినార్ మాత్రం ఫ్రీ అండి. నెక్స్ట్ టైం నుంచి మీరు వెబినార్లు ఎప్పుడైనా పెడితే మాత్రం పెయిన్ ఉంటుంది. ఈ ఒక్క వెబినార్ మాత్రం ఫ్రీగా ఇస్తున్నాను. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.